నమస్కారం. మీరు చూస్తున్నారు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన వెండి ధరలు ఒక్కసారిగా నేలచూపు చూస్తున్నాయి. మీరు కొత్తగా నగలు కొనాలనుకుంటున్నారా? అయితే మీకిది అదిరిపోయే శుభవార్త. గత 3 రోజుల్లోనే వెండి ధర కిలోపై ఏకంగా 10,000 రూపాయలు తగ్గింది. అసలు ఈరోజు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి? ఎందుకు ఈ భారీ తగ్గుదల? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఏప్రిల్ 23 గురువారం ఉదయం నమోదైన గణాంకాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి ధర 2,70,000 వద్ద కొనసాగుతోంది. గమనించాల్సిన విషయమేంటంటే మంగళవారం ఒకే రోజు 5,000 తగ్గగా ఈరోజు మళ్లీ మరో 5,000 తగ్గింది. అంటే కేవలం 48 గంటల్లోనే కిలోపై 10,000 రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో చూసుకుంటే కిలో వెండి 2,60,000కే లభిస్తోంది. అసలు వెండి ఎందుకు ఇంతలా తగ్గుతోంది అని మీరు అడగవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరగడం మరియు ఇన్వెస్టర్లు బంగారం, వెండి కంటే ఇతర రంగాల వైపు మొగ్గు చూపడమే దీనికి ప్రధాన కారణం. పారిశ్రామికంగా వెండికి డిమాండ్ ఉన్నప్పటికీ గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది సామాన్యులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కోసం వెండి సామాన్లు, నగలు కొనేవారికి ఒక అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు. చూశారు కదా, వెండి ధరలు తగ్గాయని సంబరపడాలో లేక రేపు ఇంకా తగ్గుతాయని వెయిట్ చెయ్యాలో మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. కానీ మార్కెట్ నిపుణుల ప్రకారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇదే సరైన సమయం కావచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుకురి 24/7 న్యూస్ టీవీ.